అందుకోసం నాకు కాస్త ఇరిటేట్ అయ్యాను. కానీ తీసుకుని సంపాదించుకో, తప్పు లేదు. ఎవరి ఫీల్డ్ అలా సంపాదించుకోవాలి. యాక్టర్ అయినా, ఇప్పుడే బడ్డింగ్ ఇంజనీర్ అయినా, లేకపోతే ఒక ఆఫీస్ లో జాయిన్ అయిన ప్యూన్ అయినా, ఎవరికైనా రూపాయి సంపాదించుకో పైకి వెళ్ళాలని అలా అంటారు. వాళ్ళ పిల్లలు ఇంకా పై ఉన్నారు. సేమ్ థింగ్ యూ గాట్ అ ప్రాపర్ లాంచ్. నాకు ఉంటే నాన్నగారు ఉన్నారు, వీళ్ళందరూ చూసి నేను ఇంకేం రాదు కాబట్టి ఇక్కడ వచ్చేస్తాను. దానికి ప్రజలు ఎందుకు అడగాలి? నేను ఎదురు చేసి సినిమా అని చెప్పి ఇజ్ ఇట్ జోక్? ఇంకేమైనా తెలుసుంటే ఈ ఫీల్డ్ అయితే పెద్ద ఆర్టిస్ట్ అయ్యేవాడిని కాదు అంటే ఆబ్వియస్లీ. ఒక వీడియో చేయాలని లేకపోతే మెగా ఫ్యామిలీ మీద విషయం కక్కేయాలని మాట్లాడినాయి తప్పితే నాకు వేరే పని ఏది రాదు. అవును, మెగాస్టార్ చిరంజీవి వారి కొడుకు ఏదైనా కిరాణా షాప్ లో పనిచేస్తాడా, లేదంటే ఏదైనా మెకానిక్ షాప్ లో పనిచేస్తాడా, ఏదైనా గోదాంలో పనిచేస్తాడా, ఎక్కడ పనిచేస్తాడు, స్విమ్మింగ్ పూల్ కడగడానికి పనిచేస్తాడా, ఎక్కడికి పనిచేస్తాడు? ఒక మెగాస్టార్ కొడుకు చదువుకున్నాడు, నాకు ఏం పని రాదు, ఆ టైంలో సినిమాలోకి వచ్చాను, వచ్చిన తర్వాత మిమ్మల్ని అలరించడమే నా పని అని చెప్పేసి మాట్లాడాడు. అదే కదా నువ్వు చెప్తుంది, నాకు ఏ పని రాదు కాబట్టి సినిమాలోకి వచ్చాను అన్నాడు. ఇదే విషయం పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాలు చెప్పాడు. అదే మరి మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. విరాట్ కోహ్లీ క్రికెట్ లెజెండ్, ఆయన కూడా సేమ్ టు సేమ్ రామ్ చరణ్ డైలాగే ఆయన కూడా ఇదివరకు చెప్పాడు. ఏమన్నాడంటే, నేను క్రికెట్లో బాగా సంపాదించుకున్నాను, నాకు ఇప్పుడు క్రికెట్ ఆడకపోయినా నన్ను ఎవరు అడగరు, నా ఫ్యామిలీతో హ్యాపీగా బతకవచ్చు. కానీ క్రికెట్ ఎందుకు ఆడుతున్నానంటే నా అభిమానులు ఉన్నారు, నన్ను ఇంకా ఎంకరేజ్ చేసేటువంటి అభిమానులు, వీళ్ళ కోసం నేను క్రికెట్ ఆడాలి. మరి విరాట్ కోహ్లీ మాట్లాడిందే కదా, యాజ్ గా రామ్ చరణ్ కూడా అదే అన్నాడు కదా, నా అభిమానులను అలరించాలి, నాకు వేరే పని తెలియదు. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ లో ఉన్నటువంటి పిల్లలు కానీ, లేదంటే ఇతర ఫ్యామిలీస్ లో ఉన్నటువంటి అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, ఏ అనరే నోరు పడిపోయిందా?